రైతుల కష్టాలు కన్నీటి గాథలపై రూపొందిన రాజధాని ఫైల్ చిత్రం విడుదలకు హైకోర్టులో చొక్కెదురు. రేపటి వరకు సినిమా విడుదల చేయకూడదంటూ తీర్పు వెలువరించిన రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం. సినిమాకు సంబంధించిన రికార్డులన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఈ సినిమాను నిర్మించారని వైకాపా నాయకులు మండిపాటు. సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్. రాజధాని ఫైల్ సినిమాపై వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రాజధాని ఫైల్ సినిమా విడుదల. న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. రైతుల కష్టాలు కన్నీటి గాథలపై రూపొందిన రాజధాని ఫైల్ చిత్రం విడుదలకు హైకోర్టులో చొక్కెదురయ్యింది. రేపటి వరకు సినిమాను విడుదల చేయకూడదంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదే విధంగా సినిమాకు సంబంధించిన రికార్డులన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. కాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఈ సినిమాను నిర్మించారని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఈ మేరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు ఇవాళ ఆ పిటిషన్పై విచారణ చేపట్టింది. అయితే రాజధాని ఫైల్స్ చిత్రం ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాను కుదిపేసింది. కేవలం 20 గంటల్లో యూట్యూబ్లో 60 లక్షల మంది ఈ ట్రైలర్ను వీక్షించి రికార్డును క్రియేట్ చేశారు. యూట్యూబ్తో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాముల్లో రాజధాని ఫైల్ స్కిప్పింగ్స్తో మారుమోగిపోతున్నాయి. వాస్తవానికి చిత్రం ఫిబ్రవరి 15న విడుదల కావాల్సి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వ్యూహం చిత్ర వివాదాలు కోర్టు స్టేలుతో ఆగిపోగా రాజధాని ఫైల్స్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది.